హై వ్యూస్. దేవుడినోడు ఉన్నాడు. తాను మాటలు రాని మూగ పిల్లల చేత కూడా అక్కడ ఎవడైతే ఆ నేరం చేశాడో, ఆ తప్పు చేశాడో, ఆ ఘోరానికి పాల్పడ్డాడో వాడిని పట్టించే విధంగా ఆ నోరు రానిటువంటి పిల్లల చేత కూడా నిజాన్ని చెప్పిస్తాడు. అలా ఈరోజు 4 సంవత్సరాల పసిపాప ఒకవేళ బొమ్మలు గీయాల్సి వస్తే ఏం గీస్తుందండి? దర్శిత అని 4 సంవత్సరాల పసిపాప సోనాలి అని వాళ్ళ అమ్మని, సందీప్ అని వాళ్ళ నాన్న చంపితే పోలీసు వచ్చి అడిగితే ఏమైంది ఏంటని అడిగితే మా నాన్నే మా అమ్మని కొట్టాడు, మా నాయనమ్మ వాళ్ళ నాయన పేరు వినీత అండ్ ఈ అమ్మకి పెదనాన్న ఉన్నాడు, అంటే సందీప్ గడి యొక్క అన్న కృష్ణకుమార్, సందీప్ గడి యొక్క వదిన మనీష, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు మా అమ్మని కొట్టారు. మా నాయనమ్మ మా అమ్మని మెట్ల మీద కిందకు దోసేసింది. ఆ తర్వాత మా నాన్న మా అమ్మని గొంతు బీసుకాడు గట్టిగా. ఆ తర్వాత అది ఆ ఫ్యాన్కి ఇట్లా మా పిల్లకి పదాలు కూడా తెలియదు కదా ఏం చేశాడు ఏంటని. అతను ఏ రకంగా అతని చేతిలో ఉన్న దాంతో ఆమెకి ఇసిరేసి కొట్టాడు అన్నట్టు ఒక బొమ్మ. ఆ ఫ్యాన్కి ఆ తాడు లాంటి దాంతో ఎలా వేసాడు ఏంటని ఆ ఊరి గీసేసి చూపించింది. పోలీసులు ఆశ్చర్యపోయారు. అసలు సాక్షాత్ ఆ దేవుడే ఆ పసిబిడ్డలో ప్రవేశించి తనకి వచ్చి రానటువంటి ఆ మాటలతో చెబుతూ తన అమ్మని ఎలా చంపారు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ బొమ్మలు గీసి చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఎన్నో సందర్భాలు ఇదే చెప్పారండి. అవునా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓ మనిషిని చంపుతూ మన నోరు పట్టుకోలేరు అన్నట్టు. నిజంగా ఆ మనిషి వచ్చేసి బతకాల్సినటువంటి హక్కు లేదు వాళ్ళకంటే వాళ్ళు చంపేశాడు, ఏం పర్లా, తర్వాత ఎలాగైనా బతుకుతాం మనమే. అరే అసలు వాళ్ళు నిన్నేం చేశారా? 2019లో పెళ్ళైందండి, ఉత్తరప్రదేశ్ ఝాన్సీ. పాపం ఈ సోనాలి వాళ్ళ నాన్న సంజీవ్ 20 లక్షలు కట్నం ఇచ్చాడు. ఆ తర్వాత బండి వస్తువులు అవన్నీ పెట్టారు. మరలా కారు అడిగారంట పెళ్ళైన తర్వాత. అంత డబ్బులు ఎక్కడ అడ్జస్ట్ అవుతాయి? ఈలోపు ఆమె ప్రెగ్నెంట్. ఆసుపత్రిలో ఉంటే ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలో ఉంటే అత్తమ్మ వెళ్ళిపోయారు. దెన్ వీడు నెల రోజుల తర్వాత వెళ్ళి చూశాడు. దెన్ మరి ఇక ప్రసవం అయిన తర్వాత తొలికాన్పు అయ్యాక కొద్ది రోజులు ఉన్నాక అత్తగారింటికి వెళ్ళాలి వచ్చింది. ఇక వచ్చినప్పటి నుంచి వేధింపులు, కారు కొనిస్తాడు ఇదే మీ నాన్న అన్నట్టు, కొడతాం తిడతాం నానా రకాలు, ఇంటిల్లపాది. మరి వాళ్ళే మనుషులు నాకు అర్థం కావట్లేదు, అంత ఘోరంగా. ఈ దర్శకులను ఎప్పుడన్నా పాప అడ్డు వెళ్తే అడ్డొచ్చి నిన్ను కూడా కొట్టి చంపేస్తాం అని అప్పని బెదిరించేవాళ్ళంట. లేదా నువ్వు చస్తానని చెప్పి నిన్ను కూడా చంపేస్తాం అమ్మతో పాటు అని మొత్తం పిన్ టు పిన్ చెప్పేశారు. ఆల్రెడీ అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. పోస్ట్ మార్టానికి బాడీ పంపారు. నిన్న సోమవారం ఆమెను చంపింది. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలు ఇదంతా కూడా ఇంత ఘోరం అసలు. ఈ రోజుల్లో కూడా బంగారు బొమ్మలా ఉంది పాపం సోనాలి. ఆ మనిషి 26 సంవత్సరాలు, ఆమెకి ఎలా చంపుతారు రైట్స్లా?